నమస్తే, నేను మౌనిక. వెల్కమ్ టు స్టడీ గైడ్. మన దేశంలోని అత్యుత్తమ వర్సిటీలలో ఒకటిగా ప్రాంగణ నియామకాలలో మేటిగా పేరెన్నికగన్నది గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం. నాక్ A+ గ్రేడ్ కేటగిరీ 1 హోదాతో పాటు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న విద్యాసంస్థ. NIRF తాజా ర్యాంకింగ్లో 67వ స్థానం. మన దేశ మేటి 100 వర్సిటీలలో ఒకటిగా గీతం పరిశ్రమ విదేశీ వర్సిటీల సహకారంతో BBA, BScలో పలు స్పెషలైజేషన్లు, TCS సహకారంతో BCom బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్, BSc కంప్యూటర్ సైన్సెస్, LV ప్రసాద్ సౌజన్యంతో బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ కోర్స్, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వర్సిటీ సహకారంతో BSc బ్లెండెడ్, జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్తో కలిసి BBA ఫైనాన్షియల్ మార్కెట్స్, ACCA సహకారంతో BCom హానర్స్. ఆయా వివరాలు తెలియచేయడానికి గీతం హైదరాబాద్ ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ N. శివప్రసాద్ మన స్టూడియోలో ఉన్నారు. IIT మద్రాస్లో 4 దశాబ్దాల పాటు మెకానికల్ విభాగం ప్రొఫెసర్గా, రిజిస్ట్రార్గా వివిధ హోదాలలో పనిచేసిన ప్రొఫెసర్ శివప్రసాద్ విద్యారంగంలో అపార అనుభవం గడించారు. 30 మందికి పెక్టా రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధక విద్యార్థులకు గైడ్గా పనిచేశారు. 100కు పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారు. మెషిన్ డిజైన్, మెటీరియల్ అండ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ పై పుస్తకాలను ప్రచురించారు. AICTE, UGC, DRDO, ISRO, కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ, పలు ఇతర ప్రభుత్వ రంగ కమిటీలలో సభ్యుడిగా సేవలందిస్తున్నారు. ప్రొఫెసర్ శివప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే సార్, ముందుగా హైదరాబాద్లో ఉన్న బిజినెస్ స్కూల్ గురించి, గీతం బిజినెస్ స్కూల్ గురించి మాకు వివరిస్తారా? గీతం బిజినెస్ స్కూల్ అనేది మనం 2009లోనే మొదలుపెట్టాము MBA తోటి. ఓకే. అది రాను అవసరాలకి, ఇండస్ట్రీ అవసరాలకి అనుగుణంగా BBA, BCom కూడా పెట్టాం. ఓకే. ఈ BBA, BCom మనకి తెలిసినట్టుగానే MBA మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, BBA అనేది బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఈ బిజినెస్ అనేది వ్యాపారానికి సంబంధించింది. ప్రతి ఇండస్ట్రీలోనూ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, హార్డ్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే చిన్న షాపులు కావచ్చు, అన్ని బిజినెస్లే. వాళ్ళకి కావాల్సిన అకౌంటింగ్స్ చూస్తానికి, వాళ్ళకి కావాల్సిన అడ్మినిస్ట్రేషన్ చూస్తానికి అని చెప్పి BBA కోర్సెస్, BCom కోర్సెస్ మనం ఇంట్రడ్యూస్ చేసాము. దానికి తగ్గట్టుగా మనం ఇండస్ట్రీ తోటి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఎందుకు, మనం ఇచ్చే కోర్సులు ఇండస్ట్రీకి అనుగుణంగా కావాలి అనే ఉద్దేశంతో ఇండస్ట్రీస్ తోటి ఒప్పందాలు కుదుర్చుకుని వాళ్ళకి కావాల్సిన సిలబస్ను మనం చేస్తున్నాము. అట్లాంటి సిలబస్ ఇచ్చినప్పుడు ఇట్లాంటి విద్యార్థులకి బయట జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే స్కూల్ ఆఫ్ సైన్సెస్ ను ఎప్పుడు నెలకొల్పారు అసలు? మరి దాని లక్ష్యాలు ఏంటి? స్కూల్ ఆఫ్ సైన్సెస్ మనం మొదలుపెట్టింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్తో మొదలుపెట్టాం. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అనేది మన అందరికీ తెలుసు, హైదరాబాదే కాదు దేశం అంతా తెలుసు, ఇంటర్నేషనల్గా కూడా తెలుసు. ముఖ్యమైన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇంటర్మీడియట్ అయిపోయినాక మాకు BSc చదివిన వాళ్ళు కాదు, మాకు కావాల్సిన సిలబస్కి అనుగుణంగా మీరు చెప్పాలి ఇండస్ట్రీకి కావాల్సిందనేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అదే చెప్తుంది, మీరు ఎప్పుడు కూడా చదువు ఇండస్ట్రీకి కావాల్సింది చెప్పండి అని. వాళ్ళు లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని పెట్టి ప్రొద్దునే ఒక బ్యాచ్, మధ్యాహ్నం ఒక బ్యాచ్ వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళతోటి మనం కన్సల్టేషన్స్ తోటి ఇండస్ట్రీకి అనుగుణమైనటువంటి, ఫార్మా ఇండస్ట్రీకి అనుగుణమైనటువంటి కోర్సులు పెట్టాం. BSc. అది అయిపోయినాక ఏమైంది, బయట స్టూడెంట్స్ మాకు ఎందుకనే అవకాశాలు కల్పించలేదు, మేము కూడా జనరల్గా కోర్సుగా చేసి మాకు కూడా ఇట్లాంటి అవకాశాలు ఉండొచ్చు కదా అంటే దాన్ని కొంచెం మాడిఫై చేసేసి దాన్ని జనరల్ BSc పట్టుకొచ్చాం. ఆ జనరల్ BScలో ఏమవుతుంది, ఇంతకుముందు BSc ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అని ఇట్లా ఉండేవి. ఈ రోజు మనకి కంప్యూటర్ ఓరియంటేషన్ ప్రతి కోర్సులోనూ కావాల్సి వస్తుంది. అందుకని BScలో ప్రతి కోర్సులోనూ మనం కంప్యూటర్స్ పెట్టాం. BSc కంప్యూటర్ సైన్స్ అనేది ఒకటి, అది కాకుండా BSc కంప్యూటర్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, BSc కంప్యూటర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, BSc ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్స్, ఈ ప్రతి దాంట్లోనూ మనం కంప్యూటర్ పెట్టాము. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ కంప్యూటర్ లేనిదే మనం ముందుకు పోలేము. అందుకని ఈ BSc ఈ కోర్సెస్ జాబ్ ఓరియంటేషన్కి బెటర్గా ఉంటాయి అని చెప్పి పెట్టాము. కెమిస్ట్రీలో సీట్స్ దొరకడం కష్టంగా ఉంది, ఎందుకంటే ఫార్మా ఇండస్ట్రీస్ తోటి మనకు కాంటాక్ట్స్ ఉన్నాయి. ఫార్మా ఇండస్ట్రీ హైదరాబాద్లో ఎక్కువ కాబట్టి BSc కెమిస్ట్రీ చదివిన వాళ్ళకి, కంప్యూటర్ సైన్స్ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళకి వాళ్ళు జాబ్ వచ్చేసి వెళ్ళిపోతున్నారు, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతున్నారు. దానికి చాలా డిమాండ్ ఉంది ఈ కోర్సులకి, BSc కోర్సులకు కూడా. అయితే పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తారని తెలుస్తోంది, మరి దాని గురించి తెలియచేయండి.
ఇప్పుడు మనం కొత్త కోర్సులు ఒకటి ఈ కంప్యూటర్ సైన్స్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇండస్ట్రీ తోటి మనం తీసుకుని బిఎస్సి కాగ్నిటివ్ సిస్టమ్స్ అని ఉడిపెట్టుకున్నాం. అది టీసీఎస్ తోటి ఒప్పందం. టీసీఎస్ వాళ్ళే సిలబస్ అవుట్లైన్ ఇచ్చారు. మనం యూనివర్సిటీకి అనుగుణంగా ఫ్రేమ్ చేసుకుని వాళ్ళతో ఇద్దరము ఒక ఒప్పందానికి వచ్చాం. దీంతో వాళ్ళు మన ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ఇస్తారు, మన స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ఇస్తారు. ఈ స్టూడెంట్ డేస్లోనే వచ్చే ఎక్స్పోజరు ఇంటర్న్షిప్ మూలంగా జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. టీసీఎస్ ఎక్కువ మందిని అపాయింట్మెంట్ ఇచ్చేది భారతదేశంలో టీసీఎస్, తర్వాత మిగతాయి వస్తాయి. వాళ్ళు చెప్పింది కాబట్టి ఇక్కడ చదివే వాళ్ళందరికీ ఇక్కడైనా సరే టీసీఎస్ అయినా సరే వేరే దగ్గరైనా సరే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని మేము ఆ కాగ్నిటివ్ సిస్టమ్స్ అనే కోర్సు పెట్టాం. ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ 4 సంవత్సరాలు ఎందుకు అనుకునేవాళ్ళు, అక్కడ కంప్యూటర్ సైన్స్ ఫీజు ఎక్కువ అనుకునేవాళ్ళు దీంట్లో రావటం మూలంగా జాబు వాళ్ళకి వీళ్ళకి కుడియడంగా ఒకే శాలరీస్ వస్తున్నాయి ఇతర దగ్గర. ఆ ఉద్దేశంతో మనం షార్ట్ టైంలోనే వీళ్ళకి ఇండస్ట్రీ కావాల్సిన దాన్ని మనం ఓరియంట్ చేయొచ్చు అని చెప్పి ఆ కోర్స్ పెట్టుకున్నాము. బి ఆప్టోమెట్రీ సైన్స్ స్కూల్ ఇస్తుంది. ఈ ఆప్టోమెట్రీ అనేది కళ్ళకి సంబంధించింది. కళ్ళ అద్దాలు కావచ్చు, లేకపోతే డాక్టర్ సర్జికల్గా చేయాలి, ఇంటర్వెన్షన్ కావాలనేది ఐ డాక్టర్ చేయాలి. అట్లా కానీ అన్నీ కూడా ఆప్టోమెట్రిస్ట్ చేయగలడు. మస్క్ చూడాలంటే కన్ డాక్టర్ అక్కర్లా. ఆ ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంటే బి ఆప్టోమెట్రీ అనే కోర్సు ఒకటి అప్రూవ్ చేసింది. మనకి ఫార్మసీ ఎట్లాగో, ఆర్కిటెక్చర్ ఎట్లాగో, ఆప్టోమెట్రీ అనేది ఇంజనీరింగ్ లాగానే ప్యారలల్ కోర్స్ అన్నమాట. ఇది ప్రొఫెషనల్ కోర్సు. దీంట్లో మనకి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అనేది అందరికీ తెలుసు, హైదరాబాద్లో తెలుసు, దేశం మొత్తం తెలుసు. వీళ్ళతోటి ఒప్పందం చేసుకుని వాళ్ళ దగ్గర ఇతర దేశాల నుంచి తర్ఫీదయ్యి వచ్చి ఆప్టోమెట్రీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలో ఆప్టోమెట్రీ చాలా తక్కువగా ఉన్నారు, లేకపోతే ఆప్థాల్మిస్టులు తక్కువగా ఉన్నారు. వాళ్ళ పని భారం కొంచెం తగ్గించి ఆప్టోమిస్టులకు ఇవ్వాలా. తర్వాత ప్రధానికి సిటీకి వెళ్ళి కంటి డాక్టర్తో చూపించుకోలేరు. పల్లెటూళ్ళల్లో చిన్న చిన్న సిటీలో ఉన్న వాళ్ళు కూడా మస్క్ చూపించుకుని ఏదన్నా పరీక్ష చేయించుకుని ఏదైనా నిజంగా ప్రాబ్లం ఉంటే కంటి డాక్టర్ దగ్గరికి రిఫర్ చేస్తారు. ఈ రకమైన మ్యాన్ పవర్ డెవలప్మెంట్ భారతదేశంలో చాలా ఉన్నది అనే ఉద్దేశంతో మనము గీతం యూనివర్సిటీ, ఎల్విపిఐ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఇద్దరము కలిసేసేసి బి ఆప్టోమెట్రీ అనే కోర్సు ఈ సంవత్సరం పెట్టాము. దానికి కూడా చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాము. 1 సంవత్సరం వాళ్ళ దగ్గరే ఇంటర్న్షిప్ ఫైనల్ ఇయర్లో. మిగతా కోర్సుల్లో ఏంటంటే మనం ఇక్కడ 40% ఇక్కడ, 50%, 60% అక్కడ, మిగతా 3 సంవత్సరాల్లోనూ చేస్తారు. వాళ్ళ ఫ్యాకల్టీ మన దగ్గరకు వచ్చి, ఎందుకంటే ల్యాబొరేటరీస్ అక్కడికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గర చాలా క్లినికల్ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడికి వెళ్తారు. థియరీ కోర్సెస్ ఇక్కడ, ల్యాబొరేటరీ కోర్సెస్ అక్కడగా మనం ప్లాన్ చేసాము. దీన్ని ముందుకు తీసుకుపోయి మనం రీసెర్చ్ కూడా తీసుకువెళ్ళి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ చేయాలని, కొత్త టెక్నిక్స్ ఎట్లా ఏ రకంగా చేయాలనేది బావిలో వస్తుంది. వచ్చే 6 నుంచి 10 సంవత్సరాల్లో మనం చాలా ఉపయోగపడుతుంది అన్నమాట రీసెర్చ్ చేసి కంటి వైద్యానికి. అయితే సార్, టీసీఎస్ అలాగే ఎల్వి ప్రసాద్ మెల్బోర్న్ యూనివర్సిటీస్తో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఆ ఒప్పందాలు ఏంటి, వాటి వల్ల మనకు కలిగే యూజెస్ ఏంటంటారు? ఇప్పుడే మనకి టీసీఎస్ తోటి లాభం ఏంటో చెప్పాను విద్యార్థులకి. అట్లాగే ఎల్వి ప్రసాద్తో ఏం చేసామంటే బి ఆప్టోమెట్రీ, బ్యాచులర్ ఆఫ్ ఆప్టోమెట్రీ అంటే మనకు బి ఫార్మసీ, బి ఆర్కిటెక్చర్ అట్లాగో బి ఆప్టోమెట్రీ అనేది కంటికి సంబంధించింది. మామూలుగా మనం కంటి మస్క చూస్తానికి చిన్న చిన్న కంటి వైద్యాలు కూడా డాక్టర్స్ దగ్గరికి వెళ్తాము. దేశంలో కంటి వైద్యులు కొరత ఉన్నది కాబట్టి ప్రతిదీ మస్క చూపించుకోవాలంటేనో లేకపోతే క్యాటరాక్ట్ వచ్చిందని నిర్ధారణకో ఇట్లాంటి వాటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ బి ఆప్టోమెట్రీ అనే కోర్సును ప్రవేశపెట్టింది. దాంట్లో భాగంగా మనకు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ అనేది ఇక్కడ హైదరాబాద్లోనూ దేశంలోనూ కూడా చాలామందికి తెలుసు, చాలా ప్రముఖమైంది, బోళ్ళంత రీసెర్చ్ జరుగుతోంది. వాళ్ళు దీన్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో గీతంతో అనుమను డిస్కషన్ జరిగినాక జాయింట్గా ఈ ప్రోగ్రామ్ మనం చేద్దాము అంటే వాళ్ళ దగ్గర డాక్టర్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, తర్వాత మిషన్స్ చాలా ఉన్నాయి. మన దగ్గరే ఉన్ను ఈ ఫిజిక్స్లోను ఈ గ్లాసులకు సంబంధించిన నిపుణులు ఉన్నారు. ఈ రెండూ కలిసి మన రాష్ట్రంలో విద్యార్థులకి మంచి కోర్సు అందించవచ్చు అనే ఉద్దేశంతో మన ఇద్దరము ఒప్పందం చేసుకున్నాము.
ఇక్కడ దాదాపుగా 35-40% కోర్సులు మనం చెప్తాము. ల్యాబొరేటరీకి సంబంధించినవి, కంటికి సంబంధించిన స్పెషల్ అయిన కోర్సులు వాళ్ళు చేస్తారు. దీంట్లో ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ చేయటము, తర్వాత రీసెర్చ్ చేసి కొత్త ఎక్విప్మెంట్ని చేయటము. ఇందులో భాగంగా మనకి వచ్చే 6 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో దీన్ని పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశం ఇద్దరికీ ఉన్నది. గీతం యూనివర్సిటీకి ఉంది, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఈ బి ఆప్టోమెట్రీ అనేది 4 సంవత్సరాల కోర్సు. ఈ 4 సంవత్సరాల కోర్సులోనూ 1 సంవత్సరము మనకి ఎంబీబీఎస్ లాగా హౌస్ సర్జన్సీ ఎట్లా ఉంటుందో 1 సంవత్సరము ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో మోస్ట్లీ అక్కడే పనిచేయాలన్నమాట. హౌస్ సర్జన్సీ లాగానే కంటి పరీక్షలు చేస్తూ దానికి సంబంధించినట్లు తరఫీదు పొందుతూ ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. బి ఆప్టోమెట్రీ కోర్స్ అది. ఇంకోటి మెల్బోర్న్ యూనివర్సిటీ అని చెప్పి అడిగారు. ఈ మెల్బోర్న్ యూనివర్సిటీ అనేది మనకి క్రికెట్ మెల్బోర్న్ అందరికీ తెలుసు, ఆస్ట్రేలియాలో. అట్లాగే మెల్బోర్న్ యూనివర్సిటీ కూడా మొట్టమొదట 15 ర్యాంకులు ఉన్న యూనివర్సిటీ వరల్డ్లో. వాళ్ళకి మనకి కలిపి గీతము దేశంలో వన్ ఆఫ్ ది ప్రామినెంట్ యూనివర్సిటీస్ కాబట్టి, ప్రముఖమైన యూనివర్సిటీస్లో ఒకటి కాబట్టి వాళ్ళు కూడా మన ఇద్దరము కలిసి కోర్సు జాయింట్గా చేస్తాము అని చెప్పారు. ఈ బిఎస్సి బ్లెండెడ్ అనే మాట పెడుతున్నాం. ఈ బ్లెండెడ్ అనే మాట ఎందుకు వచ్చిందంటే, మామూలుగా మనకి బిఎస్సిలో కాంబినేషన్స్ 3 ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇట్లాగూ. ఇందులో 4 కోర్సులు వస్తాయి. 4వ కోర్సు ఏంటి? ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఈ 4 కోర్సులు చదవాలి వీళ్ళు. 4 కోర్సులు 2 సంవత్సరాలు అయిపోయినాక 3వ సంవత్సరంలో ఏదో ఒక దాని మీద స్పెషలైజేషన్ చేసుకుంటారు. ఈ 4ట్లో ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ పరీక్షలు పెట్టేదే ఆస్ట్రేలియా వాళ్ళు, మనం కాదు. కోర్సు మెటీరియల్ ఇద్దరము కలిసి డెవలప్ చేసాము. మన పరీక్షలు ఏం జరుగుతున్నాయి, ఇంటర్నల్ ఏం చెప్తున్నారు, పాఠాలు ఏం జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. అంటే విదేశాలకు వెళ్లకుండా విదేశీ చదువు వాళ్ళకు అనుగుణంగా గీతం యూనివర్సిటీలో జరుగుతుంది. ఇది అయిపోయినాక 3 సంవత్సరాలు అయిపోయినాక మెరిట్లో ఉన్న వాళ్ళకి మెల్బోర్న్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ అంటే ఎంఎస్సి సీటు, రీసెర్చ్ కూడా స్కాలర్షిప్స్తో ఇస్తున్నారు మెరిట్ని బట్టి. సో ఆ అడ్వాంటేజ్ ఉంది. 4 సబ్జెక్టులు చదవటం ఉంటుంది. ఇంట్రెస్ట్ని బట్టి ఫైనల్ ఇయర్లో ఒక స్పెషలైజేషన్ చేసుకోవటము, పోస్ట్ గ్రాడ్యుయేట్కి ఏదైనా ఈ స్పెషలైజేషన్ బట్టి వెళ్ళటము, ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దీంట్లో స్పెషలైజేషన్ అది. ఈ కొత్త స్పెషలైజేషన్స్ మీరు క్రియేట్ చేశారు కదా, వీటి వల్ల స్టూడెంట్స్కి ఏ విధమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు దీంట్లో ప్రతిదీ యూనివర్సిటీనే స్టూడెంట్స్కి సర్వ్ చేస్తాను కదా. ఇప్పుడు బిఎస్సి వచ్చింది, జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది ఎక్కడా కంటేను. ఇమ్మీడియట్గా వీళ్ళు దానికి సంబంధించిన చిన్న హాస్పిటల్ కానీ లేకపోతే ఈ ఐ సర్వీసింగ్ ఇవి ఉన్నాయి కదా, ఈ స్పెక్ట్స్ ఇచ్చేయి, వాటిలోనూ చాలా పరీక్షలు 50% ఆఫ్ ది జాబ్స్ ఆప్టోమెట్రీ వాళ్ళు చేయొచ్చు. హాస్పిటల్స్లో కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఆప్టోమెట్రీ వాళ్ళు చూసినాకే ఇంటర్వెన్షన్ కావాలంటేనే ఐ డాక్టర్కి పంపిస్తారు. లేకపోతే పైపైన చేసేది వీళ్ళే చేసేసి ఇవ్వగలరు అనమాట. ఇక్కడ సిటీస్లోనే కాకుండా చిన్న చిన్న పట్టణాలకు కూడా వెళ్ళి ఆప్టోమెట్రిస్టులు పనిచేసినాక అవసరమైతే డాక్టర్ దగ్గరికి, స్పెషలిస్ట్ దగ్గరికి రిఫర్ చేస్తారు. చాలా సొంత హాస్పిటల్స్ పెట్టుకునే ఆపర్చునిటీస్ ఉన్నాయి. పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి దానికి. అట్లాగే మెల్బోర్న్ సంగతి చెప్పాను. ఇక్కడ చూసుకుని అబ్రాడ్ వెళ్ళిపోయేసి రీసెర్చ్ చేసుకోవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. ఇవన్నీ కూడా విద్యార్థులకు లాభమైన యూనివర్సిటీ ఎప్పుడు కూడా విద్యార్థి ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. గీతం యూనివర్సిటీ కూడా ఎప్పుడు విద్యార్థి ప్రయోజనాలు ఏంటనే చూస్తాం అనమాట. అయితే బీబీఏలో బిజినెస్ అనలిటిక్స్, అలాగే లాజిస్టిక్స్, ఏవియేషన్ అండ్ ఎయిర్ కార్గో, ఈ కోర్సుల గురించి డీటెయిల్స్ చెప్తారా? ఇది ఇప్పుడు మనం బిఎస్సి అనుకున్నాము, సైన్స్కి సంబంధించింది. బీబీఏ అనేది ఏమిటిది? బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. మనకి బిజినెస్ అనేటనే వ్యాపార సంబంధమైంది. ఈ బీబీఏ ఆ వ్యాపార సంబంధమైన అడ్మినిస్ట్రేషన్ కాబట్టి బ్యాచిలర్ అని చెప్పాము. మన అందరికీ ఎంబీఏ అందరికీ తెలుసు, బీబీఏ అంతమందికి తెలియదు. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అది ఎప్పటి నుంచో ఉన్నది. ఇది బ్యాచిలర్స్ డిగ్రీ. ఇందులో ఈ బ్యాచిలర్స్ డిగ్రీలో ఏంటిది, మనము ఈ ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన మెలకువలు నేర్పుతాం అన్నమాట. ఇందులో గీతం యూనివర్సిటీ బిజినెస్ అనలిటిక్స్ అనే కోర్సు ఒకటి పెట్టింది. ఈ బిజినెస్ అనలిటిక్స్ అంటే ఏంటంటే పాత ఏ రకంగా ఈ కంపెనీ పెర్ఫార్మ్ చేసింది గతంలో అనే దాన్ని చూసుకుని దాన్ని కంప్యూటర్లో పెట్టి, కంప్యూటర్ ఎందుకని లాట్ ఆఫ్ డేటా వస్తుంది. అంటే కస్టమర్ బిహేవియర్ ఏంటి,
మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఏంటి, కాస్ట్ ఏమవుతుంది, మనకు ఇవన్నీ కూడా లార్జ్ డేటా వస్తుంది కాబట్టి లార్జ్ డేటాకి స్టాటిస్టిక్స్ ఉపయోగిస్తాం మెయిన్గాను, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఉపయోగిస్తాము, ఈ అనాలిసిస్ చేస్తాం కాబట్టి దీనికే బిజినెస్ అనలిటిక్స్ అని చెప్పారు. అంటే బిజినెస్ ఏ రకంగా జరుగుతుందని సమీక్షించుకుంటాం. లార్జ్ డేటా ఉంది కాబట్టి కంప్యూటర్తో సమీక్షించుకునే కోర్సు బిజినెస్ అనలిటిక్స్. ఈ బిజినెస్ అనలిటిక్స్లో చాలామంది ఈరోజు ఈ అనలిటికల్ ఎబిలిటీ ఉన్నాళ్ళనే బీబీఏ తోటి జాబ్లోకి తీసుకుంటున్నారు. అది బిజినెస్ అనలిటిక్స్. ఇంకోటి అడిగారు మీరు, బీబీఏ లాజిస్టిక్స్ ఏంటి అనేది. లాజిస్టిక్స్ అంటే ఏంటి, మనం ఈ రీటైల్ మార్కెటింగ్ ఉంది కదా, వేరే దగ్గర నుంచి ఇతర దేశాల నుంచి అంజాన్ అని ఇట్లా బోల్డ్ అని వస్తూ ఉన్నాయి. వీళ్ళకి లాజిస్టిక్స్ ఎక్కడ మనకి కొరత ఉంది, సామాను ఎక్కడ కావాలి అనేది కంప్యూటర్లో చూసుకుని కంటిన్యూస్గా మానిటర్ చేసేసి ఈ లాజిస్టిక్స్ ఎక్కడైతే షార్టేజ్ ఉందో అక్కడికి పంపించుకోవడానికి ఈ లాజిస్టిక్స్ అనేది మాట దానికి వస్తుంది. అది ఒక్కటే కాకుండా లాజిస్టిక్స్ ఉత్పత్తి సరఫరా, ఈ లాజిస్టిక్స్, ఈ ఉత్పత్తి సరఫరాల గురించి కూడా మనం అందుట్లో చెప్తాం అనమాట. దానికి ఇండియాలో మనకి ఇంతవరకు పైకి రాలేదు పెద్దగాను. వన్ ఆఫ్ ది ఫస్ట్ యూనివర్సిటీస్ ఈ బిజినెస్ లాజిస్టిక్స్ని ఇంట్రడ్యూస్ చేయటము. అలాగే మనకి ఏవియేషన్ అండ్ ఎయిర్ కార్గో. ఏవియేషన్ అంటే ఏంటిది, విమానానికి సంబంధించింది ఏవియేషను. కార్గో అంటేనే సామాన్లు ఎయిర్ ద్వారా సామాన్లు పంపించడం అనేది కార్గో. ఆ ఏవియేషన్ కార్గో అనేది విమానం ద్వారా మనం కార్గోను పంపించాలి. ఇతర దేశాలకు పంపిస్తున్నాము, ఇతర దేశాల నుంచి మన దగ్గరకు వస్తుంది. దీనికి సంబంధించింది ఎయిర్ కార్గోకి దాని క్లియరెన్స్లు ఏమొస్తాయి, మనకి ఇతర దేశాల నుంచి వచ్చినప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడి నుంచి పరీక్షలో అన్ని క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుందో లేదా, దానికి సంబంధించిన లాజిస్టిక్స్ ఎయిర్ కార్గో. దానికి మనం వన్ ఆఫ్ ది ఇప్పుడు హైదరాబాద్ హబ్ అయిపోయింది, ఈ ఎయిర్ కూడా హబ్ అయిపోయింది. మన దాదాపు బాంబే తర్వాత ఢిల్లీ తర్వాత ఇప్పుడు ఇవాళ ఇతర దేశాలకు వెళ్ళే ఫ్లైట్స్, దేశంలో వెళ్ళే ఫ్లైట్స్ మన హైదరాబాద్ సెంటర్ అయిపోయింది. అందుకని ఈ పెరిషబుల్స్ ఇవన్నీ కూడా మనము ఈ మందులు పెరిషబుల్స్ క్విక్గా వెళ్ళాల్సినవన్నీ కూడా ఎయిర్ కార్గోతో అవుతుంది. ఇప్పుడు షిప్పులతో వెళ్ళటంలా తగ్గించేసేసి ఎయిర్ కార్గోతో వస్తున్నారు, ఎందుకంటే చాలా చీప్ అయింది ఎయిర్ కార్గో. దానికి సంబంధించింది మనకి విమానాశ్రయంతో ఒప్పందం ఉంది. ఆ ఒప్పందానికి అనుగుణంగా ఈ కోర్సు పెట్టాము. వీళ్ళకు కూడా ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు. వాళ్ళతోటి కంబైన్గా చేసి మనం సిలబస్ డెవలప్ చేసాము. అట్లాగే వీళ్ళకి ఎప్పుడైతే వెకేషన్ ఉందో లేకపోతే ట్రైనింగు వాళ్ళు ఇస్తారు. మన ఎయిర్పోర్ట్లో రావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్లో ఎయిర్పోర్ట్లో అయినా జాబ్ రావచ్చు. దానికి అట్లాంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, అయితే ప్రముఖ అంతర్జాతీయ వృత్తి నిపుణుల సంస్థతో కలిసి బీకామ్ విత్ ఏసీసీఏ అలాగే బీబీఏ విత్ సెమై కోర్సులు కూడా ఇంట్రడ్యూస్ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, మరి దాని గురించి మనకి ఏసీసీఏ చెప్తాం, దాన్ని సింపుల్గా ఏంటంటే బీబీఏ ఎకా అంటాం. ఓకే, ఈ ఎకా అంటే అసోసియేషన్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంట్స్. మన సిఏ అనేది అందరికీ తెలుసు, ఇక్కడ ఇండియాలో సిఏ అనేది చార్టర్డ్ అకౌంట్ అనేది అందరికీ తెలుసు. ఈ సర్టిఫైడ్ అసోసియేషన్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంట్ అనేది ఇతర దేశం. ఈ కోర్సులో 150 దేశాలు గుర్తించినాయి. ఇది మన దగ్గర రిజిస్ట్రేషన్ చేస్తాం మూలంగా ఏంటంటే సిఏ కానివ్వండి, ఏసీసీఏ కానివ్వండి, ఏసీసీఏలో ఎకాలో సుమారుగా 25 సబ్జెక్టులు చదవాలి వాళ్ళు. ఆ లెవెల్కి రావాలి అంటే ఇట్ ఈస్ పోస్ట్ గ్రాడ్యుయేట్కి ఈక్వల్గా ఉండే డిగ్రీ. మనం వాళ్ళతోటి ఒప్పందం అవటంగా మనకు వచ్చిన లాభం ఏంటంటే మన కోర్సులు 8 కోర్సులు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అంటే వాళ్ళు 25 కోర్సుల్లోనూ 25-8 అది చేస్తే చాలు అనమాట. ఈ కోర్సులు మనమే ఇక్కడ టీచ్ చేస్తున్నాము. మన కోర్సులు వాళ్ళని రికగ్నైజ్ చేశారు కాబట్టి ఈ బీ తోటి మనం పూర్తి చేసేసినా కానీ ఈ కోర్సుల్లో తరఫీదు ఉందని దీంతోనే జాబ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎక్స్పోజర్ వచ్చింది కదా ఇంటర్నేషనల్ కోర్సెస్ తోటి. అది కాకుండా ఫర్దర్ చేయాలి, మనం సిఏ చేయకుండా ఇది ఇంటర్నేషనల్ ఉన్న కోర్సు అనుకుంటే కనుక వాళ్ళకి సమయం కలిసి వస్తుంది. ఇంకా తక్కువ కోర్సులు సుమారుగా 60% కోర్సెస్ 70% కోర్సెస్ వాళ్ళు చేస్తే టైం కలిసి వస్తుంది అనమాట. 2 డిగ్రీలు వచ్చినట్టు అవుతుంది. అట్లాగే సీమా అనేది ఇంకోటి ఉంది. ఈ సీమా అనేది ఏంటిది, చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇది కూడా అకౌంటింగ్ సంబంధించింది. అదేమో చార్టర్డ్ అకౌంట్, ఇదేమో అకౌంట్స్ కొంచెం తేడా ఉందన్నమాట. చార్టర్డ్ అకౌంట్ అంటే ఆడిటింగ్, ఈ అకౌంట్స్ మేనేజ్మెంట్ ఏంటంటే ఆడిటింగ్ ఉండదు.
వీళ్ళ అకౌంట్స్ మేనేజ్మెంట్ అన్నమాట. ఇది కూడా ఇంటర్నేషనల్ ఇది. దీంట్లో కూడా 150, 200 దేశాలకు గుర్తింపు ఉన్నది. వాళ్ళు కూడా మన దగ్గర కోర్సుని అప్రూవ్ చేశారు ఓకే. దానిలాగానే. దీని మూలంగా ఏంటి, ఈ అకౌంట్ కోర్సులకు వెళ్ళాల్సిన వాళ్ళకి టైం కలిసి వస్తుంది. ఇక్కడ జాబ్లో తీసుకునే వాళ్ళకి మామూలు కోర్సు చేసిన వాళ్ళకంటే, బీబీఏ బీకామ్ చేసిన వాళ్ళకంటే ఈ కోర్సు చేసిన వాళ్ళకి వీళ్ళకి ఆల్రెడీ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా వస్తాయి. ఫర్దర్ సీఏ కాకుండా ఇంటర్నేషనల్ మనకి డిగ్రీనో లేకపోతే డిప్లొమానో అంటారు దీన్ని, డిగ్రీ అనకూడదు. సీఏ కూడా డిగ్రీ కాదు, సర్టిఫికేట్ కోర్స్ కానీ ఈక్వలెంట్ టు డిగ్రీ. ఈ సీమా కూడా అట్లాంటి అవకాశం ఉన్నది. 2 అన్నమాట, ఒకే టైంలో 2 చేయగలుగుతున్నారు. ఈ దీంట్లో ప్రత్యేకతలు అవి అన్నమాట. అయితే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సహకారంతో నిర్వహిస్తున్న బీబీఏ ఫైనాన్షియల్ అండ్ మార్కెటింగ్స్ ఆ కోర్స్ గురించి కూడా వివరించండి. ఇప్పుడు మనకి బిఎస్సి అనేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అందరికీ తెలుసు. అట్లాగే నేషనల్ స్టాక్స్ ఎక్స్చేంజ్ కూడా ఇంకొకటి ఉన్నది మనకి. దీంట్లో కూడా ఇది షేర్స్కు సంబంధించింది, ఫైనాన్స్కి సంబంధించింది. ఆ ఫైనాన్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో ఏం జరుగుతుంది, ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లాంటి వాళ్ళకి మనం పెట్టుబడులు పెట్టాలి, వీళ్ళు మన దగ్గర తీసుకుని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు వాళ్ళే పెట్టుబడులు పెడతారు. మ్యూచువల్ ఫండ్స్ లాగా, మ్యూచువల్ ఫండ్స్ కాదు, పెట్టుబడి పెడతారు అన్నమాట. దీని మూలంగా ఏంటి, మనకి తెలియకపోయినా సరే ఎట్లా చేయాలనేది మనకి ఎష్యూరిటీ ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజే మనకు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ రకమైన తర్ఫీదు ఉన్నాళ్ళు తక్కువైపోయారు. దీని మీద కూడా మనం పెట్టుబడులు ఏ రకంగానూ మామూలుగా పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనుషులు కావాలి, దీనిని అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళతోటి కొలాబరేట్ చేసి మనము ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తోటి బీబీఏ ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికో కూడాను మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, జాబు ఇది అయిపోగానే జాబు వచ్చే అవకాశాలు ఎక్కువ. జాబు వస్తుందని చెప్పడం లేదు, మిగతా ప్రోగ్రామ్స్ కంటే ఈ చేయటం మూలంగా అవకాశాలు ఎక్కువ. ఇండస్ట్రీ తోటి నేషనల్ స్టాక్స్ ఎక్స్చేంజ్ కావచ్చు, లేకపోతే ఏవియేషన్లో కావచ్చు, లేకపోతే సీమాతో కావచ్చు, ఏకతో కావచ్చు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. అట్లాంటి వసతులు ఉన్న దగ్గరికి వెళ్ళి చదువుకోవడం మూలంగా వాళ్ళకి లాభం వస్తుంది. చాలామంది స్టూడెంట్స్కి తెలియదు కాబట్టి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం అనమాట. అయితే చెప్పారు ఇందాక విద్యార్థులందరికీ కంపల్సరీ వస్తాయని కాదు, బట్ ఖచ్చితంగా అయితే ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు అని చెప్పి. అంటే ఎంత % ఉద్యోగ అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయండి? అది స్టూడెంట్ని బట్టి ఉంటుంది. నాకు గత సంవత్సరం చేసింది ఏంటంటే, చాలామంది ఈ సీమాలో వెళ్ళిన వాళ్ళందరూ హైయర్ ఎడ్యుకేషన్కి ప్రిఫర్ చేశారు. బీబీఏలో చదివిన వాళ్ళు కూడా ఇందులో సంతృప్తి కనుక ఎంబీఏ కని వెళ్ళేసారు. అందుకని మన దగ్గర బీబీఏ చదివిన వాళ్ళు ఫర్దర్ అవకాశాలు చూస్తున్నారు కానీ బీబీఏతో జాబ్ కోసం అనేది చూస్తల్లా. అందుకని జాబ్ను గురించి కంటే ఎక్కువ మంది బయటకు వెళ్ళినాడు. 60%, 70% బయటకు వెళ్ళిపోయి హయ్యర్ స్టడీస్కి వాటిల్లో సెటిల్ అవుతున్నారు. లేకపోతే కొంతమంది ఓన్ బిజినెస్లో ఉన్నాళ్ళు సెటిల్ అవుతున్నారు. జాబ్ కోసం ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకోవట్లేదు మా దగ్గర. అందుకని ఆ అకౌంట్ ఎంతమంది ఎక్కడెక్కడికి వెళ్ళారనేది తెలీదు. మన దగ్గర రిజిస్టర్ చేసేవాళ్ళు 25-30% మాకు జాబ్ కావాలని మన దగ్గరకు వస్తున్నారు. వాళ్ళలో మన దగ్గర రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు పాస్ అయ్యి రీజనబుల్ మెరిట్ ఉన్న వాళ్ళకి దాదాపుగా 80-90% వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. ఓకే. అయితే ఒక స్టూడెంట్ వై గీతం అంటే మీరేం చెప్తారు? మంచి ప్రశ్న. చాలా కాలేజీలు ఉన్నాయి గీతంకి ఎందుకు వెళ్ళాలనేది. ఒకటి, గీతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1.8 మిలియన్, తర్వాత డిస్టెన్స్ లెర్నింగ్ కోసం అని చెప్పేసి ఫెసిలిటీస్ పెట్టి ఈ కోవిడ్ టైంలో కూడా మేము క్లాసెస్ కండక్ట్ చేసి ఆన్ టైం ఎగ్జామినేషన్ చేసేసి కాన్వకేషన్ కూడా అయిపోయింది మాది. అది ఒక ఆస్పెక్ట్. నిష్ఠాతులైన టీచర్స్, కమిటెడ్, అందరూ కూడా డాక్టరేట్స్ ఉండేవాళ్ళు చాలా కాలేజీల్లో ఉండరు. మా దగ్గర టీచ్ చేసేవాళ్ళు దాదాపుగా 95% డాక్టరేట్స్. ఆ డాక్టరేట్ చెప్పిన దానికి వేరే వాళ్ళు చెప్పిన దానికి తేడా ఉంటుంది. తర్వాత ఈ సంవత్సరం దగ్గర నుంచి మనము లాస్ట్ ఇయర్ దగ్గర నుంచి కూడాను స్టూడెంట్ లైఫ్ అని చెప్పేసి ఒక వింగ్ క్రియేట్ చేసి చాలామందిని రిక్రూట్ చేసుకుని స్పోర్ట్స్లోనూ స్టూడెంట్స్ ఎంకరేజ్ చేసి ఉండేవాళ్ళ కోసం ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి స్టూడెంట్ లైఫ్ అని ఒకటి పెట్టుకున్నాము. అట్లాగే మా హాస్టల్స్ లోపల ఉండేవాళ్ళకు కూడాను ఈ బయట కాంట్రాక్టు వీటికోకుండా హాస్టల్లో 3 స్టార్ హోటల్ నుంచి కుక్ చేసి ఆ రకమైనది మనం క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి క్యాంపస్లో ఉన్నప్పుడు హాస్టల్స్ కూడా అని చెప్పేసి బయట నుంచి తీసుకొచ్చాము. మా ల్యాబ్స్ అన్నీ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబొరేటరీస్, వెల్ ఎస్టాబ్లిష్డ్ మంచి లైబ్రరీస్ ఉన్నాయి.
టీచర్స్ ఆల్సో దే కేర్ ఫర్ ద స్టూడెంట్స్. వీటన్నిటితోనూ గీతం యూనివర్సిటీ కుడ్ బి ఎ డెస్టినేషన్ టు మెనీ ఆఫ్ ద పీపుల్ బికాస్ ఆఫ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి. అంటే ఒక స్టూడెంట్కి ఇప్పటి వరకు జనరల్గా ఉన్న కోర్సులు ఈ సిలబస్ మాత్రమే తెలుసు. మీ గీతం యూనివర్సిటీ ద్వారా కొత్త కోర్సులని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ ఫ్యూచర్కి ఎంతో దోహదం చేస్తున్నారు. అంటే చాలా ఇన్నోవేటివ్గా కూడా ఉన్నాయి కోర్సెస్ అన్నీ, వాళ్ళ ఫ్యూచర్కి ఎంతో బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చే విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ వాటి వివరాలన్నీ మాకు తెలియజేస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ స్టడీ గైడ్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.